హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? లాంగ్ వీకెండ్ వచ్చేసింది కదా, అదేనండి గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే. సో అందరూ ఎక్కడెక్కడికి ప్లాన్ చేశారు, ఎక్కడికి వెళ్ళారనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మేమైతే వచ్చేసాము మైసూర్కి. ఎస్, బెంగళూరు దగ్గరలో ఉంటుంది కదా మైసూరు. సో చిన్న ట్రిప్ వేద్దామని అనుకుని మైసూర్ అయితే వచ్చేసాము. అండ్ వీడియోలో నేను సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయా కానండి, అసలు మైసూర్ ప్యాలెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే కొంచెం హిస్టారికల్ ప్లేసెస్, ఆ ప్లేసెస్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి నైట్ టైమ్ లైట్ షో లా అరేంజ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే 97,000 ఎలక్ట్రిక్ బల్బ్స్ అనేది మనకి గ్లో అవుతాయి ఆన్ సండేస్ లేదా నేషనల్ హాలిడేస్ అలాంటి టైంలో. మామూలుగా మనకి ఎల్ఈడి బల్బ్స్ కాదు, ఇదివరకు ఉండే కదా పాతకాలంలో బల్బ్స్ ఉంటాయి కదా, సో ఎలక్ట్రిక్ బల్బ్స్ అవి అయితే యూస్ చేశారు. అండ్ ప్రతి ఒక్క బల్బ్ మీద అయితే మనకి మైసూర్ అని ఒక సింబల్ వేసి ఉంది. లోపల కూడా చూస్తాకి చాలా మంచి మంచి ఆర్కిటెక్చర్స్, ఇంకా మనకి రాజులు వాడినవి, రాజుల కాలం లాంటి అవార్డ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ అలాగే అక్కడ మనకి పిల్లలు ఆడుకోవడానికి మనకి కొన్ని కొన్ని టాయ్స్ కూడా అమ్ముతున్నారు, లైక్ ఎల్ఈడి లైట్స్, ఇంకా హెడ్ బ్యాండ్స్ ఇలాంటి అమ్ముతున్నారు. చూసారు కదా, లైట్స్ అన్ని ఆన్ చేశాక మనకి ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఈ లైట్స్ అన్ని మనకి 45 మినిట్స్ అయితే అలానే క్లోజ్ చేసి ఉంచుతారు. అండ్ ఇంకా మనకి దసరా ఇలాంటి ఫెస్టివల్స్ అయితే మనకి 2 అవర్స్ 3 అవర్స్ అలా కూడా మనకి ఆన్ చేసి ఉంచుతారు. చాలా బాగుంది. అండ్ బల్బ్స్ అనేది రియల్లీ 10,000 to 15,000 బల్బ్స్ యాన్యువల్గా రిప్లేస్ చేస్తూ ఉంటారంట ఎవ్రీ ఇయర్. మీరు ఎవరైనా మైసూర్ ప్యాలెస్ విజిట్ చేయాలనుకుంటే దాన్ని సండేస్ ఆర్ లేదా నేషనల్ హాలిడేస్ టైంలో వెళ్తే ఏంటంటే ఈ బల్బ్స్ అనేది, ఈ లైట్స్ అనేది చూసే ఛాన్స్ మీకు దొరుకుతుంది. సో ఆ టైమ్స్లో ప్లాన్ చేసుకోండి. అండ్ మేము స్టే చేసిన హోటల్ అయితే హోటల్ నీలగిరీస్, ఇది మైసూర్ ప్యాలెస్కి చాలా దగ్గరలోనే ఉంది. సో మాకు వచ్చేసి ప్రైస్ పర్ డేకి అరౌండ్ 1,500 రూపీస్ అయితే పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ బాగా ఫేమస్ అయిన మైసూర్లో చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాము. బాబోయ్ ఎంత రష్ ఉందంటే మాకు నియర్లీ మేము స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటేనే మాకు 3 to 4 అవర్స్ అయితే దర్శనం పట్టింది. కానీ చాలా పవర్ఫుల్ అంట అమ్మవారు. అండ్ అలాగే మైసూర్ వాళ్ళు మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సినవి కొన్ని రీల్స్ అలా చూసాము మేము. అందులో గురు స్వీట్స్ ఒకటి, చాలా అంటే చాలా పురాతనమైన ఓల్డ్ షాప్ అంటది. అక్కడ మైసూర్ పాక్ బాగా ఫేమస్, బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు. 100 grams వచ్చేసి అరౌండ్ 250 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. బట్ అంత వర్త్ కాదనిపించింది నాకు. అండ్ మేమైతే దాని దగ్గరలో ఉన్న చిన్న లేక్కి వెళ్ళాము. అక్కడ ఏంటంటే మనకి వాటర్ బోటింగ్ ఇది కూడా ఉంది. సో చాలా ప్లెజెంట్గా పార్క్ లాగా పిల్లల్ని తీసుకెళ్తే కొంచెం చల్లగా ఎంజాయ్ చేయొచ్చు, కొంచెం క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయొచ్చు. అసలు ఈ ట్రిప్ కాస్ట్ ఎంత అయింది, మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, అసలు మాకు ఏ టికెట్స్ బుక్ చేసాము, ట్రైన్ ఇవన్నీ తెలుసుకోండి. నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఫుల్ డీటెయిల్స్ మీకు ట్రైన్ టికెట్స్ ఇవన్నీ క్లియర్గా చూపిస్తాను. రిటర్న్ వచ్చినప్పుడు మేము ఈ ట్రైన్ బుక్ చేసుకున్నాం. ట్రైన్ అయితే చాలా బాగుంది, సేమ్ వందే భారత్ లా ఉంది. అండ్ అలాగే వాళ్ళు టీ అండ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. ఈ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 350 అనుకుంటా, కొంచెం కాస్ట్లీ బట్ చాలా కంఫర్టబుల్గా ఉంది. థ్యాంక్ యూ, బాయ్.